కవిత్రయంలో మూడవవాడు ఎర్రాప్రగడ. అత్యద్భుతమైన వినయశీలం గల మహాకవి. అతడు అమ్మ భారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆ పద్యం అందానికి అబ్బురపడి ఆనందపడి అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాలని కోరుకుని మరీ చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్చీలం ఎరిగిన సహృదయులు. నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహార నరున్ కృప చూడు భారతి. అమ్మా భారతి, అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపు కాంతులతో వెలిగిపోతున్న పద్మం వంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగుల వంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదైన ప్రభావాన్ని వేద సూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞాన సంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగన వీధిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లి.